హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ ఉషా. మీకు శక్తిపీఠాలలో 12వది పంచారామ క్షేత్రంలో 4వది అయిన దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామం క్షేత్రం గురించి చెప్దామని అనుకుంటున్నాను. ఇక్కడ మనకు శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారు దర్శనమిస్తారు. అసలు ఈ శక్తిపీఠం ఏంటి, పంచారామ క్షేత్రం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఈ కథ నేను మీకు ఫస్ట్ చెప్తాను. పురాణాల్లోకి వెళ్తే దక్షిణ ప్రజాపతి గారు యజ్ఞం చేసింది ఇక్కడే. సో ఆ యజ్ఞానికి శివుడిని అయితే ఆయన పిలవరు. దక్షిణ ప్రజాపతి అంటే ఎవరో కాదు, సతీదేవి వాళ్ళ తండ్రి గారు. సరే, తండ్రి గారే కదా, పిలవడం మర్చిపోయారేమో అనుకుని సతీదేవి ఆ యజ్ఞానికి అయితే వెళ్తుంది. కానీ అక్కడ ఆయన శివుణ్ణి చాలా నీచంగా మాట్లాడడంతో సతీదేవికి కోపం వచ్చి ఆ యజ్ఞంలోనే ఆత్మాహుతి అయితే చేసుకుంటుంది. అప్పుడు శివుడు ఆగ్రహంతో సతీదేవి శరీరాన్ని మోస్తూ తాండవం చేస్తాడు. మన శివయ్య రౌద్రం గురించి తెలిసిందే కదా, ఆ 3 కన్ను తెరిస్తే మొత్తం భస్మం అయిపోతుంది. సో విష్ణుమూర్తి అలా జరగకుండా ఆపడం కోసం తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని విభజించాడనమాట. ఆ భాగాలు పడిన చోట్లే శక్తిపీఠాలని అంటాం. అలా ఒక భాగం ఈ గుడిలో పడింది. ఇక్కడ మనకి 12వ శక్తిపీఠం శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దర్శనమిస్తారు. అలానే మనకి శివలింగాలు ఏర్పడే చోటే పంచారామాలు అని అంటారనమాట. ఇక్కడ ఈ గుడిలో స్వయంగా వెలిసిన శివలింగం 14 అడుగులు పొడవు ఉంటుంది. తెల్లవారుజామున పడే సూర్యకిరణాలు ఆ లింగం మీద పడినప్పుడు మనకి ఆ లింగం ఎలా కనిపిస్తుంది అంటే స్ఫటికలింగంలో కనిపిస్తుంది అనమాట. అండ్ ఈ గుడి 2 అంతస్తులుగా కట్టబడింది. కింద ఉన్న దాన్ని చీకటి కోణం అంటారు. అక్కడ స్వామివారి పాదభాగం అయితే ఉంటుంది. పైన అంతస్తులో మిగతా భాగాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ని చోళులు మరియు తూర్పు చాళుక్యులు అయితే నిర్మించారు. సో ఇక్కడ దక్షుడు యజ్ఞం చేయడం వల్ల ఇది దక్షారామంగా పిలువబడింది. అలా కాలక్రమేణా ద్రాక్షారామంగా పిలువబడుతుంది అన్నమాట. ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రామచంద్రపురం మండలంలో అయితే ఉండింది ఈ టెంపుల్. దీనినే దక్షిణ కాశీ అని కూడా అంటారు. చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు, కాశీ కన్నా పవిత్రమైనది ఏది అంటే ఈ దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామం ఆలయం అని చెప్పి. అండ్ ఇక్కడ మనకి ఈ చెట్టు చుట్టూ వివిధ రకాల నాగదేవతలు అయితే ఉంటారు. అండ్ ఇక్కడ ఈ చెట్టు మొదటి భాగంలోకి వెళ్తే అక్కడ మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3 దర్శనమిస్తారు. అక్కడ మనం ఏమైనా కోరిక కోరుకుని అది నెరవేరాక వచ్చి ఆయన మళ్ళీ దర్శనం చేసుకుంటామంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం. అండ్ దీనికి ఆపోజిట్లోనే ఒక కొలను ఉంటుంది. అక్కడ ఉన్న వాటర్ తీసుకొచ్చి బిందెలతో ఆ మొక్కు తీరాక 108 ఆర్ ఎన్ని అనుకుంటే అన్ని బిందెలతో వాటర్తో అభిషేకం చేస్తారనమాట అక్కడున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి. సో ఇంత గొప్ప హిస్టరీ ఉన్న ప్లేస్కి ఖచ్చితంగా లైఫ్లో అట్లీస్ట్ ఒక్కసారైనా వెళ్ళాలి. తప్పకుండా వెళ్ళండి. అండ్ ఒకవేళ ఆల్రెడీ వెళ్ళినట్టయితే కింద కమెంట్ చేయండి. ఇలాంటి మోర్ యూస్ఫుల్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ టెంపుల్ గురించి తెలుసుకునే అవకాశం ఇవ్వండి. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలా అనిపిస్తుంది, ఇంకా ఏమైనా వీడియోస్ కావాలా, ఏ టెంపుల్ గురించి అయినా కావాలి అంటే ఖచ్చితంగా నాకు కమెంట్లో చేయండి. నేను ఖచ్చితంగా దానికోసం తెలుసుకుని మీరు కూడా తెలుసుకునేలా చేస్తాను. సో ఇలా వీడియోస్ చేయడం వల్ల నాకు కూడా మన హిస్టరీ తెలుసుకునే అవకాశం అయితే వచ్చింది. సో నాకున్న నాలెడ్జ్ని మీతో ఖచ్చితంగా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మోర్ వీడియోస్ కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేయండి.